హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వీడియోలో ఏంటంటే ఈ సిస్టంలో ఏంటంటే హార్డ్ డిస్క్ డిటెక్ట్ అవ్వట్లేదు. సో మీకు అది చూపెడతాను. ఈ సిస్టంలో హార్డ్ డిస్క్ ఉంది, కానీ అదేంటంటే అక్కడ తీసుకోవట్లేదు. చూడ ఇక్కడ మనకు హార్డ్ డిస్క్ చూపెట్టాలి. చూపెట్టినప్పుడే మనకి ఏంటంటే బూట్ అవుతుంది, కానీ ఇక్కడ ఏంటంటే హార్డ్ డిస్క్ చూపెడతలేదు. చూడ ఇలా వచ్చిందంటే హార్డ్ డిస్క్ డిటెక్ట్ అవ్వట్లేదని. సో మనం సిస్టమ్ అంతా ఇప్పి ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. చూడ మన హార్డ్ డిస్క్ ఉంది, అన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అది మనం ఏం చేద్దామంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ కనెక్టివిటీ ఉంది కదా, ఒకసారి తీసి వేరే దానికి ఇద్దాం. సో ఒకసారి మళ్ళీ చేంజ్ చేద్దాం అనమాట. వాటి కేబుల్స్ అనేవి మార్చి మళ్ళీ పెడదాం. ఓకే, మనం కేబుల్స్ అయితే మార్చేసాం. ఇప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం సిస్టమ్ని. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. చూడండి, ఈసారి హార్డ్ డిస్క్ అనేది డిటెక్ట్ అయింది. చూడండి, ఇక్కడ చూడొచ్చు హార్డ్ డిస్క్ చూపెడుతుంది. సో ఇలా అయిందంటే వచ్చేస్తుంది విండోస్ అనమాట. సో అప్పుడప్పుడు కొంచెం ఓల్డ్ సిస్టమ్ ఏంటంటే కనెక్టివిటీ లూజ్ అవ్వడం వల్ల రాకపోవడం అనేది ఉంటుంది. సో మనం దాన్ని తీసి మళ్ళీ ఒకసారి పెట్టేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు హార్డ్ డిస్క్ డిటెక్ట్ చేసింది కాబట్టి మనకేంటంటే విండోస్ ఓపెన్ అయిపోతుంది, వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా హార్డ్ డిస్క్ డిటెక్ట్ చేయట్లేదు, హార్డ్ డిస్క్ ఇది కావట్లేదంటే మీరు వాడి కనెక్టివిటీ ఒకసారి తీసి మళ్ళీ పెట్టి చూడండి, సిస్టమ్ వచ్చేస్తుంది అన్నమాట. చూడ ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.